బండి భగీరథ్ ఇంకా పరారులోనే ఉన్నాడు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఎదుర్కొన్న పోక్సో కేసు 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు బండి భగీరథ్ ఎక్కడ కూడా బయటికి కనబడలేదు. పోలీసులు 5 బృందాలుగా 2 బృందాలు హైదరాబాద్లో, 2 బృందాలు ఢిల్లీలో అండ్ ఒక బృందం కరీంనగర్లో మేము పరీక్షిస్తున్నాం, సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం అన్నారు. కానీ ఇప్పటివరకు బండి భగీరథ్ని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఈ కేసులో ఈ సిట్ ఏర్పాటు నుంచి డీసీపీగా ఉన్నటువంటి రితురాజ్ ఏర్పాటు తర్వాత నుంచి ఏ ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. ఇప్పుడే ఒక గంట సేపు క్రితం బండి సంజయ్ నివాసాల్లో, బండి సంజయ్కి సంబంధించిన బంధువుల నివాసాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు తనిఖీలో ఎక్కడ కూడా బండి భగీరథ్ని పట్టుకున్న దాఖలాలు లేవు. అయితే ఆయనని ప్రీ ప్లాన్డ్ గానే దాచేశారు అన్నట్టు తెలుస్తోంది. అయితే అరెస్ట్ చేస్తే డెఫినెట్గా రాజకీయంగా ఒక పెద్ద మచ్చపడుతుంది. కాబట్టి ఎలాగైనా సరే లొంగిపోవాలి అని చెప్పి బండి భగీరథ్కి తండ్రి బండి సంజయ్ కొంత ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. సో మరోవైపు బండి భగీరథ్ పైన లుకౌట్ నోటీసు కూడా జారీ చేశారు. దేశం దాటి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సో బండి భగీరథ్ నేను ఏమనుకున్నారంటే, నాకు సాయంత్రానికల్లా ఇంట్రీమ్ బెయిల్ వస్తుంది, ఇంట్రీమ్ బెయిల్ వచ్చిన తర్వాత కొంత రిలీఫ్ దొరుకుతుంది, అరెస్ట్ చేయకుండా ఉండిపోతారని చెప్పి భావించి ఉంటాడు. కానీ సడన్ గా బండి భగీరథ్కి అనుకున్న జరగలేదు, ఇంట్రీమ్ బెయిల్ రాలేదు. యాంటిసిపేటరీ బెయిల్ గురించి ఇప్పుడు మాట్లాడని చెప్పేశారు. ఇప్పుడు ఏ మాత్రం కోర్ట్ ప్రొసీడింగ్స్లో లీగల్గా వెళ్ళాలనుకున్నా కూడా 21వ తేదీ అంటే సుమారుగా ఇంకా 5-6 రోజులు ఉంది. ఈ 5-6 రోజుల వరకు ఎక్కడ తనని తాను రక్షించుకోవాలి అని చెప్పి బండి భగీరథ్ దేశం వదిలి కూడా పరారయ్యే అవకాశం, దేశంలో ఉంటే ఎక్కడైనా పట్టుకుంటారు కాబట్టి దేశం వదిలి పరారయ్యే అవకాశం ఉందని చెప్పి లుకౌట్ నోటీసులు జారీ చేశారు.